మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా? అన్డౌటెడ్గా వచ్చేస్తుందని రష్యా చెప్తుంది. కారణం పుతిన్ అని ఈయన అంటాడు. ఈయన కూడా అనే అవకాశం ఉంది. వీళ్ళిద్దరికి ఆల్రెడీ వైట్ హౌస్లో తగులాట కూడా జరిగింది మీడియా ముందు. మొత్తానికి వీళ్ళ ముగ్గురు కలిసి మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతున్నారు. ఎందుకు కారణమవుతున్నారు? అసలు మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు జరుగుతుంది? మూడో ప్రపంచ యుద్ధానికి ఉక్రెయినే ప్రధాన కారణమవుతుందా అంటే అవుతుంది అని ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్, మాజీ రష్యా అధ్యక్షుడు ఆయన రాస్తున్నాడు. ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఆయన రాశాడు, ట్వీట్ చేశాడు. ఐ ఓన్లీ నో ఆఫ్ వన్ రియలీ బ్యాడ్ థింగ్, వరల్డ్ వార్ 3. ఐ హోప్ ట్రంప్ అండర్స్టాండ్ దిస్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు ఎక్కువ చేసే కొద్దీ ఇది వరల్డ్ వార్ 3 దిశగా నడుస్తుంది, కొంచెం తగ్గునాన్నా అని చెప్పేసి దానికి మన తెలుగులో అర్థం చేసుకుంటే ఆయన భావన అది. ఇంకేం రాస్తారు? ఈ ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్ డిమిట్రీ మెద్వెదేవ్ ఈయన పేరు, raised the specter of a World War III on Tuesday as the rhetoric between the White House and the Kremlin over the war in Ukraine ramped up. ఈయనేదో అనుకున్నాడు, ఈయన ఫోన్ చేసేస్తే ఆయన సీజ్ ఫైర్, వీళ్ళిద్దరు సీజ్ ఫైర్ ఒకళ్ళకొకళ్ళు అంటే భారత్ పాకిస్తాన్ డీజీఎంఓస్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కనుక పాకిస్తాన్ నుంచి ఆయన ఎవరో ఫోన్ చేసి డీజీఎంఓ భారత్ వైపున డీజీఎంఓకి మనం సీజ్ ఫైర్కి వెళ్దామంటే ఓకే అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారని వాళ్ళిద్దరూ చేసినట్టు ఆయన చేస్తారని చెప్పేసి ట్రంప్ అనుకుంటున్నాడు. అక్కడ ఉన్నది ఎవరు? కొరకరాని కొయ్య, వ్లాదిమిర్ పుతిన్, ఒకప్పుడు కేజీబీ చీఫ్, రష్యన్ ఇంటెలిజెన్స్కి అధినేత. అండ్ వాంటెడ్గా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటు ఈ రోజుతో అయిపోతుంది. 28, 29, 30 తోటి అయిపోతుంది. ఎక్కడ? మాస్కోలో. దానికి మన అజిత్ దోవల్ కూడా వెళ్ళారు. ఆయన చాలా కీ ఇష్యూస్ రైజ్ చేయడం అనేది ఈయనకి నచ్చల, కడుపులో కారపొడి వేసుకుని మాట్లాడుతున్నాడు. అందుకని ఎంబడే నేను ఐ హోప్ దట్ ది సీజ్ ఫైర్ విల్ బి అనౌన్స్డ్ వెరీ షార్ట్లీ అంటే నువ్వెవరే హోప్ చేయడానికి? సమస్య వాళ్ళిద్దరిది, మధ్యలో నీ పెత్తనం ఏంటి? ఇది కదా ఆయన అడుగుతోంది. ఓకే, ఈయనకి నువ్వు సాయం చేయొచ్చు, నీ తుపాకులు అమ్ముకోవచ్చు, $4 సంపాదించుకోవచ్చు, బేసిక్గా నీ వ్యాపారం కానీ, నీ లక్షణం కానీ, నీ వృత్తి కానీ, నీ ప్రవృత్తి కానీ అదే కాబట్టి. బట్ ఆయనకి అది కాదు కదా, ఆయనకి దేశం కావాలి పుతిన్కి. సో ఇవాళ నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎంబడే రెచ్చిపోడు ఆయన. ఎవరు రెచ్చిపోవాలో వాళ్ళే రెచ్చిపోతారు. అది ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రెసిడెంట్ ఉద్యోగంలో కూర్చుంటే, అలాగే ఒక కిరాణా కొట్టు యజమానిగా నువ్వు రష్యాని ఆ మాదిరి నువ్వు ఎలా పరిపాలిస్తున్నావు అనే దానికి నీ ఫ్రస్ట్రేషన్కి ఇది నిదర్శనం అని చెప్పి క్రెమ్లిన్ వైట్ హౌస్ మీద దుమ్మెత్తి పోస్తుంది. సో మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఫార్మర్ ప్రెసిడెంట్ డిమిట్రీ మెద్వెదేవ్ మాట్లాడాడు అంటే దానికి కారణం నువ్వు అని ప్రపంచానికి తెలియజేసేలాగా రష్యా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరి ట్రంప్ గారి యొక్క వారి పరమ బుద్ధి తక్కువ వ్యవహారాన్ని ప్రపంచం ముందు ఎక్స్పోజ్ చేసింది. నిన్న మీరు ట్రంప్ గారు ఏం రాస్తారు ఎక్స్లో, వాట్ వ్లాదిమిర్ పుతిన్ డజంట్ రియలైజ్ ఈజ్ దట్ ఇఫ్ ఇట్ వర్ నాట్ ఫర్ మీ లాస్ ఆఫ్ రియల్లీ బ్యాడ్ థింగ్స్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెన్ టు రష్యా. నేను గనక లేకపోతే రష్యా ఈ పాటికి ఏమైపోయి ఉండేదో. అండ్ ఐ మీన్ రియల్లీ బ్యాడ్, చాలా దారుణం, చాలా దుర్మార్గం జరిగిపోయేది. వెనకటికి ఈయన లాంటి వాడే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆయన ఉండేవాట, నేను నా కోడి నా కుంపటి లేకపోతే తెల్లారదన్నట్టు. నువ్వు లేకముందే చాలా యుద్ధాలు చేసిన చరిత్ర వాళ్ళకు ఉంది. నువ్వు లేకముందే వాళ్ళ దేశంలో సూర్యుడు ఉదయించాడు. నీకు నీ కోడి కుంపటి ఉన్నాయో లేవో తెలియదు వైట్ హౌస్లో, కానీ వాళ్ళకైతే ఉన్నాయి. సో నీకు మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు రెచ్చగొట్టినంత మాత్రం నేను రెచ్చిపోయే పరిస్థితులు అయితే లేడు. బట్ నువ్వు రెచ్చగొడితే మాత్రం పరిణామాలు ఎలా ఉంటాయనేది చెప్పగలిగే కుర్చీలో అయితే ఆయన కూర్చున్నాడు. ఇంకా ఏమి ఈ ట్రంప్ అలా మాట్లాడంగానే ఎక్స్లో పోస్ట్ చేయగానే ఈయన డిమిట్రీ మెద్వెదేవ్ కరెక్ట్గా 3 hours later ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఇంకోటి పోస్ట్ చేశారు. ఐ ఓన్లీ నో ఆఫ్ వన్ రియల్లీ బ్యాడ్ థింగ్, దట్ ఈస్ వరల్డ్ వార్ 3. ఐ హోప్ ట్రంప్ అండర్స్టాండ్ దిస్. నువ్వు అన్నావు కదా నాన్న వరల్డ్ వార్ 3 ఇది రియల్లీ బ్యాడ్ థింగ్ అని నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నదానికి అర్థం నేను చెబుతానని చెప్పి డిమిట్రీ ఆయన మెద్వెదేవ్ ఏమన్నా అంటే రియల్లీ బ్యాడ్ థింగ్ అంటే వరల్డ్ వార్ 3 అదే కదా నువ్వు అనుకుంటున్నది, నువ్వు కోరుకుంటున్నదని. బహుశా ట్రంప్ గారికి ఇది అర్థమై ఉండాలని కూడా డిమిట్రీ మెద్వెదేవ్ చెప్తున్నారు. అంటే ఇమ్మీడియట్గా అంటే ఎలా జరిగిందంటే that in turn drew an almost immediate rebuke from Trump's special envoy to Ukraine. వీరికి మళ్ళీ ఒక ప్రత్యేకమైన దూత ఉన్నారు ఉక్రెయిన్లో. వారి పేరు ఏంటంటే లెఫ్టినెంట్ జనరల్ కెయిత్ కెలోగ్.
ఆయన మెదుదేవ్ రిమార్క్స్ని ఏమన్నా అంటే రెక్లెస్ అన్నాడు. చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నాడు మెదుదేవ్. ఏం మాట్లాడుతున్నాడు? మేము అమెరికా, మేము ప్రపంచ పోలీస్, మేము చెప్పింది వేదం, నువ్వెవడే మాట్లాడటానికని మెదుదేవ్ సాక్షాత్తు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆయన రష్యాకి. ఆయన మాట్లాడద్దంటానికి నువ్వెవరయ్యా లెఫ్టినెంట్ జనరల్ కేత్ కెలాగ్, జస్ట్ యు ఆర్ ఎ స్పెషల్ ఎన్వై అంతే టు ఉక్రెయిన్ ఆఫ్ ఫ్రమ్ యుఎస్. అండ్ ఈయన కాషన్ కూడా చేశాడు, రష్యా వాజ్ స్టోకింగ్ ఫియర్స్ ఆఫ్ అనదర్ వరల్డ్ వార్. కెలాగ్ రోడ్ దట్ ఇట్ వాస్ అన్ఫిట్టింగ్ ఆఫ్ ఎ వరల్డ్ పవర్. మీరు ప్రపంచంలో ఒక అమేయమైన శక్తి అనుకుంటున్నారు కదా రష్యా, మీ వరకు అయితే ఇది సరైన మాట కాదు, మీరు అలా అనాల్సిన మాట కాదని చెప్పేసి లెఫ్టినెంట్ జనరల్ కేత్ కెలాగ్ అన్నాడు. ట్రంప్ గురించి మాట్లాడుతూ, ట్రంప్ హాస్ బీన్ వర్కింగ్ టువర్డ్ బ్రోకరింగ్ ఎ ట్రూస్ ఇన్ ద వార్ విచ్ ఎంటర్డ్ ఇట్స్ 4th year in February and has killed tens of thousands of people on both sides. ప్రపంచ పోలీస్కి హఠాత్తుగా రష్యా మీద ఉక్రెయిన్ మీద విపరీతమైన జాలి, కరుణ, దయ అన్నీ పుట్టుకొచ్చేసాయి. 4 ఏళ్ళు అయింది, ఫిబ్రవరిలో 4 ఏళ్ళకి యుద్ధం జరుగుతోంది, 2 వైపులా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు, మీకు అసలు జాలి కరుణ లేదా పుతిన్ అని చెప్పేసి లెఫ్టినెంట్ జనరల్ కేత్ కెలాగ్ విపరీతంగా వాపోయారు. సరే, క్రెమ్లిన్ కూడా ఊరుకుందా? వైట్ హౌస్ మాట్లాడింది, క్రెమ్లిన్ మాట్లాడాలి కదా. అంటే రష్యా ఏమంది? క్రెమ్లిన్స్ స్పోక్స్ పర్సన్ ఈయన డిమిట్రీ పెస్కోవ్ ఈయన పేరు. ఈయన మాట్లాడుతూ ఒక మీడియా బ్రీఫింగ్లో మాట్లాడుతూ, హీ థ్యాంక్ ట్రంప్ పర్సనలీ ఫర్ హిస్ ఎఫర్ట్స్. మీరు విపరీతంగా కష్టపడిపోతున్నారు మా మధ్య ఈ బేరం కుదర్చడానికి, సీజ్ ఫైర్ కోసం అని చెప్పేసి, అందుకు మీకు ధన్యవాదాలు. But at the same time, there are a lot of nuances based on the national interest which cannot be sacrificed and which neither side will sacrifice. చాలా అంశాలు ఉంటాయండి. జాతి సమగ్రత, సమైక్యత గురించి ఏ దేశానికి ఆ దేశానికి చాలా అంశాలు ఉంటాయి. 2 వైపులా ఎవరు రాజీ పడరు. ఆ విషయం మీకు తెలియంది కాదు, పెద్దలు, విజ్ఞులు, గౌరవనీయులు, పూజ్యులు ట్రంప్ గారు అని చెప్పి చాలా ఎటకారంగా ఆయన కూడా మాట్లాడాడు. పుతిన్ ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వార్ గురించి మాట్లాడలేదు. And he has broached the use of nuclear weapons on several occasions since he launched his invasion of Ukraine in February 2022. 2022 ఫిబ్రవరిలో దాడి మొదలెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు వరల్డ్ వార్ గురించి మాట్లాడాల పుతిన్. ఇన్ ఎ స్పీచ్ ఇన్ మాస్కోస్ రెడ్ స్క్వేర్ లాస్ట్ కిందటి మేలో పుతిన్ ఏం చెప్పారంటే, రెడ్ స్క్వేర్లో Putin vowed to stand firm against attempts by Ukraine's western allies and contain Russia. రష్యాను నియంత్రించడానికి మరి ఉక్రెయిన్ అరువు తెచ్చుకుంటున్న అరువు బేరాలు ఎక్కడి నుంచి? వెస్టర్న్ కంట్రీస్ నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి. దాని గురించి మాట్లాడుతూ, వీ విల్ నాట్ లెట్ ఎనీవన్ థ్రెటన్ us. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేమేమి ఇక్కడ రెడీగా కూర్చోలేము, ఆహ్వానించట్లేదు. ఎప్పుడొచ్చి మీరు బెదిరిస్తారా, ఎలా బెదిరిపోవాలని మేము అనుకోవట్లేదు. వీ నో అవర్ స్టాండ్, వాట్ అవర్ స్టాండ్ ఈజ్ అని చెప్తున్నాడు. అవర్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ ఎట్ కాంబాట్ రెడీనెస్. యుద్ధానికి మా వ్యూహాత్మకంగా మేము సిద్ధంగానే ఉన్నాం, అన్ని వైపుల నుంచి మా శక్తియుక్తులన్నీ ధారపోసి మరి రెడీగా ఉన్నామని చెప్పాడు. ట్రంప్ ఏంటి 24 hours ఆయన ఛార్జ్ తీసుకున్న 24 hours రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని హామీ ఇచ్చాడు. మీరెవరండి హామీ ఇవ్వడానికి? వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, వాళ్ళకున్న పంచాయతీలు ఏంటో వాళ్ళు తేల్చుకోవాలి. గట్టి పంచాయతీ అయితే అది, నువ్వు 100 గజాలు ఇటు వచ్చావు, నువ్వు లేదు నువ్వు నాకు ఒక 500 గజాలు అటు వచ్చావు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. పెద్దానికి పెదరాయిళ్ళు మాదిరి ఆ కండువా వేసుకొని తిరిగేస్తానంటే భారతదేశం ఒప్పుకున్నట్టు అందరూ ఒప్పుకోరండి. ట్రంప్ గారు అఫ్కోర్స్ దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్తారు అట్లాగూ మీ వాళ్ళు. అండ్ ట్రంప్ ఇన్ఫ్యాక్ట్ పుతిన్ని ప్రైజ్ చేశాడు, స్ట్రాంగ్ లీడర్ అని మాట్లాడుతున్నాడు. బట్ యాజ్ పుతిన్ has stalled on the peace talks, Trump's frustration appears to have grown with him. He called Putin crazy on truth social media. ఈయనకి ట్రూత్ సోషల్ మీడియా ఒకటి ఉంది, దాంట్లో పుతిన్ వ్యవహారాన్ని క్రేజీ అని చెప్పేసి ఒక పదంతో తేల్చేశాడు ఈయన. క్రెమ్లిన్ డిస్మిస్డ్ హిస్ కామెంట్స్ as ఎమోషనల్ ఓవర్లోడ్. ఎవరిది? ఉక్రెయిన్ మీద పుతిన్ కానీ పుతిన్ పరివారం కానీ చేస్తున్న కామెంట్స్ని ఎమోషనల్ ఓవర్లోడ్, విపరీతమైన భావోద్వేగాలు, కిక్కిరిసిన భావోద్వేగాలతోటి కూడిన కామెంట్స్గా అభివర్ణించాయి. రష్యా ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుసుకోవాల్సిందంటే, ఇట్ హాస్ బీన్ వర్కింగ్ ఆన్ ఎ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవుట్లైనింగ్ మాస్కోస్ డిమాండ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది నెగోషియేషన్స్ విత్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. బట్ ట్యూస్డే మంగళవారం ఏంది, కెలాగ్ సెడ్, అంటే యుఎస్ స్పెషల్ ఎన్వై అండ్ కెలాగ్ ఏమన్నారంటే, యునైటెడ్ స్టేట్స్ వాజ్ స్టిల్ అవైటింగ్ రిసీట్ ఆఫ్ RU మెమరాండమ్ టర్మ్ షీట్
దట్ యూ ప్రామిస్డ్ ఏ వీక్ ఎగో, వారం రోజుల క్రితం మీరు ఏదో చెప్పారు కదా, దానికి సంబంధించిన టర్మ్ షీట్ ఇవ్వండి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దామని. ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్, రష్యా ఫారిన్ అఫైర్స్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఏం చెప్పారంటే, ఇన్ స్టేట్మెంట్ దట్ ది క్రెమ్లిన్ వాజ్ కంటిన్యూయింగ్ టు డ్రాఫ్ట్ దట్ మెమొరాండమ్ అండ్ దట్ ఇట్ వుడ్ ఇంక్లూడ్ ఎ టైమ్ లైన్ ఫర్ ఎ పీస్ అగ్రిమెంట్ అండ్ పొటెన్షియల్ సీజ్ ఫైర్ సినారియోస్. ఒప్పుకుంటాం, మేము డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాం కదా, ఉత్తినే హడావుడి పడిపోవటం దేనికని. ఆవిడ ఇంకేం చెప్పారంటే, ఇట్ వుడ్ బి సెంట్ టు యుక్రెయిన్ which has previously rejected Russian demands that it never join NATO. నాటోలో జాయిన్ కాదండి. యాక్సెప్ట్ పర్మనెంట్ న్యూట్రాలిటీ బిట్వీన్ మాస్కో అండ్ ద వెస్ట్ అండ్ cede its demand for 4 territories in the east of the country that Russia illegally annexed months after the war began. ఈస్ట్ వైపు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం వైపు రష్యా స్వాధీనం చేసుకున్నవన్నీ కూడా వాటి నుంచి వైదొలగాలనేది వీళ్ళ డిమాండ్. ఇన్సైడ్ ఉక్రెయిన్ రష్యన్ ఫోర్సెస్ కంటిన్యూ దైర్ స్లో గ్రైండ్ ఫార్వర్డ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్. ఉక్రెయినియన్ అఫీషియల్ సెడ్ ఆన్ 1 person. సరే, ఇది మామూలుగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎటువైపు నుంచి ఫైర్ జరిగితే ఎంతమంది చనిపోయారని చెప్పుకుంటూ మొత్తంగా ఏంటంటే, రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెడ్వెదేవ్ ఈయన కావాలనుకున్న వరల్డ్ వార్ 3, ఈయన కావాలనుకున్న వరల్డ్ వార్ 3కి సంబంధించి రియల్లీ వెరీ బ్యాడ్ థింగ్ అన్నాడుగా, దాని గురించి కీలక ప్రకటన చేశాడు. ఇప్పుడు అమెరికా ఫ్రస్ట్రేషన్ తోటి రెస్పాండ్ అవుతుందా, లేకపోతే విజ్ఞతతోటి రెస్పాండ్ అవుతుందా, అది వేచి చూడాల్సిన అంశం.